లక్నో అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. కోచింగ్ సెంటర్ కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కోచింగ్ సెంటర్ పై నుంచి విద్యార్థులు దూకేశారు. లక్నో అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. కోచింగ్ సెంటర్ కావడంతో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కోచింగ్ సెంటర్ పై నుంచి విద్యార్థులు దూకేశారు. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కోచింగ్ సెంటర్ గా యూపీ రాజధాని లక్నోలోని అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్ పూర్ణియా చౌక్ సమీపంలో ఒక 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనంలో కంప్యూటర్ శిక్షణా కేంద్రం, అదేవిధంగా లైబ్రరీ, కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రాణ రక్షణ కోసం కొంత సాహసం కూడా చేశారు. లోపల పొగలు కమ్మేయటం, అదేవిధంగా బయటకు వచ్చేందుకు సరైనటువంటి ఎస్కేప్ రూట్ లేకపోవడంతో విద్యార్థులు కిటికీలు పైకప్పుల నుంచి కిందకు దూకటం ప్రారంభించారు. ఈ క్రమంలో 7 నుంచి 8 మంది విద్యార్థులకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ప్రమాదం గురించి ఈ ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, అదేవిధంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ విశాఖ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుతున్నారు. హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వాహనంతో సహా 12 ఫైర్ టెండర్ల రంగంలోకి దిగి మంటల్లో అదుపు చేస్తూ భవనంలోని గదులు, వాష్రూమ్లను పరిశీలిస్తూ గాలింపు చర్యలు అయితే చేపట్టాయని చెప్పొచ్చు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కేజీఎంయు ట్రామా సెంటర్ కి తరలించారు అధికారులు. భవనంలో చిక్కున్నటువంటి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఈ గాలింపు చర్యలు అయితే ఇక కొనసాగుతున్నాయి. ఈ ఘటన పైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న యుద్ధ ప్రాతిపదికన 14 అగ్నిమాపక శకటాలు అయితే ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టాయి. బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడినటువంటి 7 నుంచి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ కోచింగ్ సెంటర్ లో భవనంలో ఒకసారిగా ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. 10 నుంచి 12 మంది విద్యార్థులు మరణించినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ తరహా కోచింగ్ సెంటర్లు అగ్ని ప్రమాదంలో దేశంలో పునరావృతం కావడం వ్యవస్థలోని తీవ్ర లోపాలను ఎత్తి చూపుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఢిల్లీలో కూడా మనం మొన్న చూసాం, ముఖర్జీ నగర్, సూరత్ లో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఇదే విధంగా జరిగాయి. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల ఇటువంటి కోచింగ్ సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇరుకైన భవనాల్లో అదేవిధంగా సరైనటువంటి వెంటిలేషన్ లేకుండా నడుస్తున్నాయి. ఇది కూడా అదే విధంగా ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ భవనంలో కూడా భవనం లోపల మంటలు వ్యాపించినప్పుడు విద్యార్థులు బయటకు రావడానికి కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్లనే ఇంత 12 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా మనకు తెలుస్తుంది. కొంతమంది ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీల నుంచి దూకాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే పరిమితికి మించి విద్యార్థుల్ని ఒకే హాల్లో కూర్చోబెట్టారు. లైబ్రరీలో కూడా కూర్చోబెట్టడం వల్ల ఈ ప్రమాద సమయాల్లో తొక్కిసలాట, గందరగోళం ఎక్కువగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్ పై నుంచి దూకటం వల్ల వెన్నుపూసకు తీవ్ర గాయాలై ప్రాణాంతకంగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. కోచింగ్ సెంటర్ లో విద్యార్థులకు కనీసంగా ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్ కూడా నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతి కోచింగ్ సెంటర్ కు లైబ్రరీ నిర్వహణకి విధిగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఉండాలి. ప్రమాణాలు పాటించిన సంస్థలను కూడా తక్షణమే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో సుమారు 12 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.
ये